దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవునితో ఈ దినం అనే కార్యక్రమం ద్వారా మమ్మల్ని ఇలా కలవడాన్ని బట్టి ప్రభు నామాన్ని ఘనపరుస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడేలాగిన మనము ఆయన ఇచ్చే వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 30 అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు నాకు ప్రజలై ఉందురు, నేను మీకు దేవుడునై ఉందును. మీరు నాకు ప్రజలై ఉందురు, నేను మీకు దేవుడునై ఉందును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా మీ హృదయాలను తెరిచి మీ జీవితాల్లో ఆయన యొక్క వాక్యాన్ని పట్టుకొని ముందుకు సాగాలని మీకు మనం చేస్తున్నాను. ప్రతి మనిషి జీవితంలో ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. ఏదో సందర్భంలో అసలు నా జీవితం ఏంటి, నేనేంటి, నేనెవరిని, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నా బ్రతుకులో నాకు ఎవరు లేకుండా పోయారేంటి, నా బ్రతుకులో నా జీవితంలో అందరూ నా జీవితానికి నాకు దూరం అయిపోయారేంటి అనే ఒక భయంకరమైన పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో సందర్భంలో వస్తుంది. కొంతమందికి అందరూ ఉన్నా లేనట్టుగా, ఇంకొంతమంది అందరూ వదిలేసిన పరిస్థితులు మానవ జీవితంలో వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా భయంకరమైన బాధను అనుభవించే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కొంతమందికి ఎప్పుడు కూడా వారి యొక్క బంధువులను బట్టి, కుటుంబాన్ని బట్టి చాలా ఆనందపడినా జీవితంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే విమర్శనాత్మకంగా అది ఏ రోగం వచ్చినప్పుడో, బాధ వచ్చినప్పుడు, ఏ ఐసీయూలోనో లేకపోతే హాస్పిటల్లోనో ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు అనుకుంటారు, ఇదేంటి ఇంత భయంకరమైన ఒంటరి జీవితం అని బాధపడుతూ ఉంటారు. ఎందుకు ఈ మాట మీకు నేను తెలియజేస్తున్నానంటే, ఐడెంటిటీ క్రైసిస్ అనేది చాలా పెద్ద విషయం. ఈ రోజున మన జీవితాల్లో మనకు ఒక గుర్తింపు రావాలి అంటే ఒక ఐడెంటిటీ ఉండాలి. ఒక గుర్తింపు నీ జీవితంలో నువ్వు ఉండాలి అంటే నిన్ను గుర్తించే పరిస్థితి నీకు ఉండాలి. వాస్తవానికి ఉన్న కష్టాలను బట్టో, బాధలను బట్టో, కన్నీటిని బట్టో, లేకపోతే ఉన్న సమస్యలను బట్టో చాలామంది జీవితాల్లో ఒక ఐడెంటిటీ లేకుండా బ్రతికేవారు చాలామంది ఉన్నారు. కొంతమంది ఇలా బాధపడుతూ ఉంటారు. అదేంటంటే నాకు అర్థం కావట్లేదు. నాకంటూ ఒక ఉద్యోగం, నాకంటూ ఒక వ్యాపారం, నాకంటూ ఒక వ్యవసాయం, నాకంటూ ఒక చదువు, నాకంటూ ఒక కుటుంబం ఉంటే బాగుంటుంది అని ఆశపడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు ఈరోజు నీ మాట మీకు చెప్తున్నానంటే, ఒక సహోదరుడి గురించి మాట్లాడుతూ, ఆ సహోదరుడికి ఒక వివాహం గురించి మాట్లాడుతూ ఉంటే, ఆ యొక్క సహోదరుడి యొక్క డీటెయిల్స్ అడిగిన ఒక ఆయన ఇలా అంటున్నాడు. ఏమనంటే, ఎవరు లేరు కదండీ! మరి ఎవరు లేకుండా మరి ఎవరు చూసుకుంటారు? ఎవరు అతనికి అన్నిటికీ సహాయపడతారు? ఇప్పుడు మేము అమ్మాయినివ్వాలంటే వారికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా! వెనక ఉండాలి కదా! ఎవరు లేనటువంటి వాడిని మేము ఎలాగా అమ్మాయికి ఇవ్వగలుగుతామండి అని అనడం నేను గమనించాను, విన్నాను. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి తన జీవితంలో అన్నీ ఉంటే తప్ప ఎవరు గూడా వారి జీవితంలో ఒక ఐడెంటిటీ ఉంటే తప్ప అంగీకరించని లోపల మనం బ్రతుకుతున్నాం. ఈ రోజున మీ జీవితంలో ఒకవేళ ఇలాంటి పరిస్థితుల మధ్యన మీరు వెళుతున్నారేమో, నడుస్తున్నారేమో, ఒక వ్యవసాయం విషయంలోనో, వ్యాపారం విషయంలోనో, ఉద్యోగ విషయంలోనో ఎవరు సహాయం చేసేవాళ్ళు లేక, నాకు వెనకన వాళ్ళున్నారు, పలానా వాళ్ళ కుటుంబాలకు చెందిన వాడిని, పలానా వ్యక్తికి చెందిన వాడిని అని చెప్పుకోలేని స్థితి నీకుందేమో. ఒకవేళ అలా బాధపడతా ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ ఐడెంటిటీ, నీ గుర్తింపు అనేది ఆయనలో ఉందని నీకు గుర్తు చేస్తున్నాడు. ఎందుకనంటే, మీరు నాకు ప్రజలై ఉందురు. అంటే మీరు నాకు నా కుమారులు, కుమార్తెలుగా, నా ప్రజలుగా ఉంటారు. నేను మీకు ఇస్తున్న ఐడెంటిటీ అది. లోకం ఒకవేళ నీ గుర్తింపు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నీ ఐడెంటిటీ, నీ గుర్తింపు ఎక్కడ ఉందంటే నాలో ఉంది. నువ్వు నా యొక్క కుమారుడివి. నీవు నా యొక్క కుమార్తెవి. నేను నీకు దేవుడిగా ఉన్నాను. నీ జీవితంలో నువ్వు గుర్తింపు లేనివాడివి కాదు, గుర్తింపు లేనిదానివి కాదని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఆయనలో మన జీవితంలో గుర్తింపు ఉందని మనం గ్రహించగలిగితే మనం మరింత శక్తితో ముందుకు సాగగలుగుతాం. ఈరోజు ఒంటరితనం అనే బాధ, వేదన మన జీవితంలో నువ్వు ఏమీ చేయలేవనే ఒక భయంకర నిస్సహాయతని నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. అలాగే ఏమీ చేయకుండా నీ జీవితాన్ని నిరసించేటట్లుగా చేస్తూ ఉంటుంది. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మీ జీవితాల్లో కూడా మీరు అలాంటి స్థితిలో ఉన్నట్లయితే మీ జీవితాల్లో ఆ దేవుడు మీకు అద్భుతమైన ఒక గుర్తింపును ఇస్తున్నాడనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకనంటే దేవుడు నీకు ఐడెంటిటీ ఇవ్వడం ద్వారా నీకు గౌరవాన్ని ఇస్తున్నాడు. ఆయన నీ జీవితంలో నీకు ఒక గొప్ప గౌరవాన్ని, గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వగలిగిన వాడు అనే విషయాన్ని మరిచిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాలం ముందు నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రతి దినము ఒకవేళ వేదనతో, బాధతో, కష్టముతో, కన్నీటితో నన్ను ఎవరు పట్టించుకుంటారు, నన్ను ఎవరు చూస్తారు, నాకు ఎవరు గౌరవం ఇస్తారు, నా ఉద్యోగం నాకు గౌరవిస్తుందా, లేకపోతే నా స్థితి నాకు గౌరవిస్తుందా, లేకపోతే నా జీవితం నాకు గౌరవాన్ని ప్రసాదిస్తుందా అని ఒకవేళ బాధపడుతున్నట్లయితే కంగారు పడకండి, బాధపడకండి.
మర్చిపోకండి. ఆయన నిన్ను గౌరవప్రదమైన స్థితిలో ఆయన ఉంచగలిగిన వాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఆయన నిన్ను రక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నా. ఆయన నీకు ఎలా గౌరవిస్తాడు? నీవు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవు, నీవు నా సొత్తు అని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఆయన నిన్ను రక్షించే దేవుడు, ఆయన నిన్ను నడిపించేవాడు, ఆయన నిన్ను ఆశీర్వదించేవాడు, ఆయన నిన్ను ప్రతిదినము కాపాడుకునేవాడనే విషయాన్ని మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. మీరు ఆయన సొత్తు, మనందరము ఆయన సొత్తు. అందుకోసం అన్నాడు, మీరు నా ప్రజలు, నేను మీకు దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒకవేళ ఒంటరిగా మీ జీవితంలో మీరు చేసే పనిలో కావచ్చు, మీరు చేసే ఉద్యోగాల్లో కావచ్చు, మీ కుటుంబ జీవితంలో కావచ్చు, లేకపోతే వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఒకవేళ కలవరపడుతున్నారేమో, నాకెవరున్నారండి, నాకెవ్వరు లేరండి అని అంటున్నారేమో. ఒకవేళ నీవు కూడా ఒకవేళ అనుకుంటున్నావేమో, ఎవరు ఈ లోకంలో, ఎవరొస్తారు ఈ లోకంలో అనుకుంటున్నావేమో. అవును, ఒకవేళ అందరూ నిన్ను విడిచిపెట్టొచ్చు, కానీ నా దేవుడు నీ పనిలో, నీ యొక్క ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, నీ జీవితంలో ఆయన తోడుగా ఉన్నాడనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. ఆయన నీకు తోడుగా ఉంటే ఈ లోకంలో ఎవ్వరు నీకు వ్యతిరేకంగా ఉన్నా ఆయన నీకు అందరికి మించిన తండ్రిగా, తల్లిగా, ఒక ఆధారంగా ముందుకు నడిపించగలడు. ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదనే విషయాన్ని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. అందుకోసమే మీ జీవితంలో ఈరోజు ఆయన దగ్గరికి రాగలిగితే మీ బ్రతుకు మారిపోతుంది, మీ స్థితి మారిపోతుంది, మీ పరిస్థితులు మారిపోతాయి. లోకం వైపు చూడకండి, ఆయన వైపు చూడండి. ఆయన వైపు తిరిగి ఆయన యుద్ధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైన విలువ కలిగిన వారిగా మార్చబడ్డారు. ఈరోజు మీ జీవితాల్లో మీకున్న సమస్యలను తీసివేసి, మీ బాధలను తీసివేసి, మీ కష్టాలను తీసివేసి, మీ భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు తీసివేసి మీకు కూడా ఆయన అద్భుతమైన విజయాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వబోతుండగా, ఆయనకు ప్రజలుగా, ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి మీరు సిద్ధపడి ఆయన హత్తుకోండి. మీరు ఎంత దూరంలో ఉన్నా కానీ మీరు ఆయనకు ఎప్పుడైతే హత్తుకోవడానికి సిద్ధపడతారో ఆయన మీకు సమీపంగా ఉండి మీ పక్షాన ఆయన పని చేసి, యుద్ధం చేసి మీ జీవితంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు. అట్టి కృప మీకు ఈ ఉదయకాలం ముందు దేవుడు అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలైనా ఈ ఉదయకాలం ప్రత్యేకంగా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కొందనాలు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాక్యం కోసం ఎదురు చూస్తున్నారో వారందరినీ నీ కొందనాలు మీరు బలపరచాలి. అవును నాయనా, ఈరోజు నా గౌరవం లేని స్థితి, ఒకవేళ అయ్యా గుర్తింపు లేని స్థితి చేత బాధపడుతూ ఉంటే మీరు నీ కొందనాలు ప్రభావ మరొకసారి బిడ్డలందరితో మాట్లాడారు. అయ్యా, మా గుర్తింపు నీలో ఉందని, మా గౌరవం నీలో ఉందని, మీరు మమ్మల్ని నడిపించి, రక్షించి, కాపాడి అయ్యా గౌరవప్రదంగా మేము బ్రతకడానికి మాకు ఆధారమని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలను బట్టి, పనులను బట్టి, అయ్యా చదువులను బట్టి, అయ్యా నా జీవితంలో గుర్తింపు పొందుకోలేకపోతున్నాను ఈ దేన స్థితిలో, ఈ కష్టకాలంలో అని ఒకవేళ బాధపడుతూ ఉంటే వారి నన్ను కొందరు కష్టాలని, బాధలు నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా, ఏ సమస్య చేత బాధపడుతున్న ఆ సమస్యలు నీ చేతుల్లోకి తీసుకొని బిడ్డలకు మీరే ఆధారంగా ఉండి, మీరు దేవుడిగా ఉన్నాడని వాగ్దానం చేస్తున్నారు కనుక ఏ కష్టకాలం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మీరే ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేస్తూ ముందుకు నడిపించమని వేడుకుంటున్నాయి. ఈరోజు ఒక అద్భుతం బిడ్డలందరి